ధన్యవాదాలు అధ్యక్ష. ఈ జగనన్న ఇళ్ల కాలనీలు అనేవి బ్రిటిష్ వారి సమయంలో కాన్సన్ట్రేషన్ క్యాంపులని ఖైదీలకు పెట్టేవారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళి వచ్చారు కాబట్టి ప్రజలందరూ ఆ టైపులోనే ఉండాలనే ఉద్దేశంతో నిర్మించినట్లు ఉన్నాయి అధ్యక్ష. అంతేకాకుండా అండమాన్లో సెల్యులార్ జైళ్ళు అని ఉండేవి, మనకైతే తెలియదు, అని తెలిసి ఉండొచ్చు. ఆ కాలనీలు అలా ఉన్నాయి అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు టిట్కో ఇళ్ళు పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా నగరం మధ్యలో నిర్మాణాలు చేస్తే ఈయన ఆనందపురం పద్మనాభం మండలం అంటే 50-60 కిలోమీటర్ల దూరంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో ఇళ్ల కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీకు అందరికీ తెలిసే అధ్యక్ష, రాజమండ్రి ఆవు భూములు తమరు కూడా వెళ్ళారు. వర్షం పడితే ఆ ఇళ్ల కాలనీల్లో పడవలు వేసుకుని తిరగాలి అధ్యక్ష. ఇకపోతే మంత్రి గారు అధికారులు చెప్పింది రిటర్న్ ఆన్సర్ రాసినట్టు ఉంది అధ్యక్ష. నాకు తెలిసి 35,000 రూపాయలు విశాఖ నగరం మొత్తంలో 31,274 మంది కట్టారు అధ్యక్ష. వాటిల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా రుణ సదుపాయం ఏర్పాటు చేశారన్నారు. నాకు తెలిసి ఆ 35,000 బలవంతంగా తీసుకున్నారు తప్పితే ఒక్కళ్ళకు కూడా బ్యాంక్ లోన్ రాలేదు. అంతేకాకుండా మంత్రి గారు ఇంకా ప్రారంభించడం 449 అధ్యక్ష.